వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజన్ 2024. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2 సార్లు భేటీ అయి చర్చలు జరిపారు. మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారం, సీట్ల సర్దుబాటు గురించి ఈ సమావేశం అని చెప్పారు. మొదటి సమావేశం 3 గంటలు, రెండో సమావేశం 45 నిమిషాలు జరిగింది. ఈ సమావేశం గురించి ఆంధ్రజ్యోతి కొన్ని విషయాలు ప్రచురించింది. పవన్ కళ్యాణ్ 32 సీట్లు అడిగారట. 20 సీట్లకు సంబంధించి ప్రాథమికంగా అంగీకారం కుదిరిందట. మరో 5 సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉందట. పవన్ కనీసం 27 అయినా ఇవ్వాలంటున్నారట. ఇది ఆంధ్రజ్యోతి కథనం సారాంశం. ఎల్లో మీడియా వ్యవహారం ఇలా ఉంటుంది. సోషల్ మీడియా ఫుల్ డామినేషన్లోకి వచ్చేసిన టైంలో కూడా ఎల్లో మీడియా ఇంకా ఏదో చేసేయగలమనే భ్రమంలో ఉండడం విచిత్రం. తెలుగుదేశం పార్టీ 10 సీట్లు ఇస్తా ఉంటున్నదని ఆంధ్రజ్యోతి రాసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ పవన్ 32 సీట్లు అడిగారు, కనీసం 27 తగ్గకుండా చూడాలని కోరారు అని రాయటం నవ్వు తెప్పించేదిగా ఉంది. పవన్ తన వైఖరి ఏమిటో బహిరంగంగానే చెప్పారు. అది ఒక వారం క్రితమే, రిపబ్లిక్ డే రోజున. 3వ వంతు సీట్లు తీసుకుంటామన్నారు. అడుగుతామని కూడా కాదు, తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉంటుందని తాను అర్థం చేసుకోగలనని, అలాగే తనకి ఒత్తిడి ఉంటుందని పవన్ ఆ రోజు చెప్పారు. 3వ వంతు సీట్లు తీసుకుంటామని చెప్పిన జనసేనాని 32 సీట్లు ఎందుకు అడుగుతారు? 3వ వంతు అంటే 58 సీట్లు. 58 సీట్లు తీసుకుంటామని ఆత్మవిశ్వాసంతో చెప్పిన నాయకుడు అందులో సగం కూడా కాని 27 నెంబర్కి అయినా తగ్గకుండా చూడండి అని ఎందుకు అడుగుతారు? అలా అడిగారని ఆంధ్రజ్యోతి రాస్తే నమ్మేదెవరు? ఈ ఎల్లో మీడియా కుతంత్రాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు 20 సీట్లు 25 సీట్లు అని ప్రచారం చేస్తే రేపు పొత్తులో భాగంగా జనసేనకి 40-45 సీట్లు ఇస్తే జనసేనకి సంతృప్తి పడిపోయి మిగిలిన 130 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేస్తారని, అంచక్క అధికారంలోకి వచ్చేయచ్చని ఎల్లో మీడియా ఎత్తుగారులు. పవన్ కళ్యాణ్ క్లియర్గా అడిగారు, 1/3 సీట్లు తీసుకుంటామని, పవర్ షేరింగ్ ఉంటుందని. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. వీళ్ళదంతా టైప్ మిషన్ల కాలం నాటి ఆలోచన. ఇప్పుడు నడుస్తున్న సాఫ్ట్వేర్ కాలం. పవన్ కళ్యాణ్ ఒక్కరిని నమ్మిస్తే సరిపోదు. జన సైనికులు, ప్రధాన సామాజిక వర్గం ఎందరిని మెప్పించాలి? అయినా చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామంటే జనం టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ఓటు వేస్తారు? 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే కదా. ఆయన పరిపాలన నచ్చకే కదా 16 నెలలు జైల్లో ఉండి వచ్చినా కూడా జగన్ గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది. జగన్ పరిపాలన ఎలా ఉన్నా సంక్షేమ పథకాలు అయితే గొప్పగా అమలు జరుగుతున్నాయి. ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇంకా మంచి మార్పు ఉంటుందంటే జగన్ కాదని అటు ఓటు వేస్తారు. అంతేగాని అదే పాత చంద్రబాబు అంటే మరోసారి జగన్నే గెలిపించడానికి ప్రజలు సిద్ధపడవచ్చు. అలా జరగకూడదని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకుని రావాలి. ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. తిమ్మిని బమ్మిని చేసి జనసేనని, పవన్ కళ్యాణ్ మోసం చేసి తక్కువ సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే చేయొచ్చు. మరోసారి జగన్ అధికారంలో తీసుకురావడానికి టీడీపీ కృషి చేసినట్లే అలా చేస్తే. చంద్రబాబు తేల్చుకోవాల్సింది ఒక్కటి, ముఖ్యమంత్రిగా పవన్ ఉండాలా, జగన్ ఉండాలా? అంతకుమించి మరో ఆప్షన్ ఏదీ లేదు.